रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। అమ్మ మీరు కొంచెం ఎమ్మెల్యే గారు అనిపిస్తుంది అమ్మ నిలబడండి అంతే వెనకాల కాలు కింద పడ జాగ్రత్త. ఇప్పుడు తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క 109 జయంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఆయనను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుని మీద ఉంది. కాబట్టి ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా అందరూ మహిళలు కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. కాబట్టి మనం కొందరిని పెద్దలు బక్క నరసింహన్న గారు మాట్లాడినట్టుగా కొద్దిగా పుట్టుకతో నివ్వరం గొప్పలం కాదు. తల్లి జన్మము ఇచ్చినప్పుడు మనము మన ప్రవర్తన మీద మన చరిత్ర నిలవాలనుకుంటే ఒక త్యాగ గుణం ఉండాలి మన దగ్గర. మానవాళ్ళు ఎంతో కూడా స్వార్థం 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 అని ఈ సమాజాన్ని కాల్చేస్తూ ఉన్నారు, సమాజానికి ఆతంకంగా మారుతూ ఉన్నారు, వ్యవస్థలు అట్లే పనిచేస్తూ ఉన్నాయి, కొందరు పాలకులు కూడా అట్లే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అప్పటి నాయకులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉత్తరు అందులో ఒక పద్మశాలి కుటుంబంలో జన్మించిన వారి యొక్క చరిత్ర గొప్పది. పద్మశాలి అనే ఓటు ఎందుకు వచ్చిందంటే పెద్దలు వాళ్ళు ఆధ్యాత్మికంగా వంటబట్టిన వేదాలను వేద పండితులంతా వంటబట్టలేదని పక్క నరసింహన్నకు ప్రతి చరిత్ర తెలుసు వారి. కాబట్టి నాకు కూడా తెలియదు. ఇప్పుడే పద్మావతి అమ్మవారు ఆ సంతతికి సంబంధించినట్టు అంటే చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మనం అందరం. కాబట్టి చాలా గొప్ప విషయం చెప్పిండు ఈరోజు. కాబట్టి మనమందరము సమాజానికి మంచి చేయకుండా పర్వాలేదు, సమాజానికి చెడు చేయకుండా ప్రయత్నం చేయాలి మనం అందరం. కాబట్టి ఒక అంకుటిత భావంతోనూ ఒక సంకల్పంతో వాళ్ళ ఆదర్శమూర్తులు మనకు. కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు నడిచిన భావన మనం నడచడానికి ప్రయత్నం చేయాలి. మన కుటుంబం స్వార్థం ఉంటుంది, కొద్దిగా కొంతవరకే ఉంచుకోవాలి ఆ స్వార్థం. కాబట్టి సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలి, పెద్దలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆయన ఆదర్శం కాబట్టి ఆయన అడుగుజాడలు నడవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.